మానవ మనుగడకు ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్ మండిపడ్డారు. పార్టీ పేరులో రైతును వెనుకబెట్టిన విధంగానే రైతాంగ సంక్షేమాన్ని చిట్ట చివరికి నెట్టేశారని ఆరోపించారు. శ్రీకాకుళం గ్రామీణ మండల పరిధిలోని చింతాడ వద్ద వంశధార కుడి ప్రధాన కాల్వ ఎత్తిపోతల పథకాన్ని ఆయకట్టు రైతులు టీడీపీ నేతలతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ప్రధాన కాల్వను అనుసరించి అంపోలు వరకు పర్యటించిన ఆయన కాల్వ పనుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాల్వ పనుల పరిశీలన గురించి ముందుగానే సమాచారం ఇచ్చిన సంబంధిత ఉన్నతాధికారులు రాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి వెన్నుముక లాంటి రైతు నడ్డి విరిచే విధంగా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. గ్రామీణ గారి మండల శివారు భూములకు నీరందించే వంశధార కుడి ప్రధాన కాల్వ నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాల్వను పర్యవేక్షించే రహదారులని వారి స్వార్థ ప్రయోజనాలకు బ్రహ్మాండంగా వేసుకున్నారని, కానీ గత 5 ఏళ్లలో కాలువల్లో ఒక్క తట్టుడు మన్ను కూడా తీయలేదని ఆరోపించారు. అదిగా లేట్ చేస్తారా స్లైడ్ అవుతుందని తెలుసుకుంటారు. దానికి ఏం యాక్షన్ తీసుకున్నాం? కొంచెం వెనకెళ్ళండి. మరి ఇప్పుడు లోడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా ఆల్రెడీ అడ్వైజరీ కమిటీ వచ్చింది సార్, దానికి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఈ సంవత్సరం మనకి నేను అనేది ఇప్పుడు 2 మండలాలు ఉన్నాయి కదా మనకి, గారా రూరల్. ఇప్పుడు రూరల్ మండలం అంపోలు పంచాయతీ వరకు ఇవాళ ఇన్స్పెక్ట్ చేసి వదిలేద్దాం. నెక్స్ట్ అది తర్వాత పెట్టాలి. ఎందుకంటే నేను సెషన్స్కి వెళ్ళాను. అయితే 9 అనుకుని మధ్యలో గవర్నమెంట్ రెవెన్యూ. ఓకే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు వంశధార రైట్ మెయిన్ కెనాల్ శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో మేము విజిట్ చేయడానికి వచ్చాం. ఈ సందర్భంగా స్టార్టింగ్ ఏదైతే 27, 26 అలాగే 24 ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అలాగే ఇది 27 AR కూడా చూడడం జరిగింది. స్టార్టింగ్ నుండే ప్రాబ్లమ్స్ మొదలెట్టారు. దీనికి ఇన్స్పెక్షన్ ట్రాక్ మాత్రం అత్యద్భుతంగా ఇక్కడ తయారు చేశారు. మరి ఎందుకు ఇంత అత్యద్భుతంగా రోడ్డు తయారు చేశారో మరి నాకు తెలీదు. కానీ మరి ఆ రోడ్డు అంటే ఇన్స్పెక్షన్ కూడా పీరియాడిక్ ఇన్స్పెక్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ గత 5 సంవత్సరాలుగా పారడ మట్టి కూడా తీసిన పాపాన పోలేదు. ఇక్కడ నాయకులు కానీ ప్రభుత్వం కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ ఏం చేసిందో తెలియదు. కానీ వ్యవసాయంకి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇచ్చి రైతులే శ్రేయస్సే ముఖ్యంగా భావించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు ఇమ్మీడియట్గా అన్ని కెనాల్స్ని కూడా వాష్ చేసి విజిట్ చేసి వీలైనంత తొందరగా చిన్న అడ్డిల్స్ ఉంటే దాన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి రైతులకి టైలాండ్ వరకు నీరు అందించడమే మా ధ్యేయం. ఆ నీరు కూడా పంట కోతకు వచ్చే వరకు కూడా రైతులందరికీ అందించడానికి మా యొక్క ధ్యేయం. దాంట్లో భాగంగా ఈరోజు విజిట్ పెట్టాం. ఇంకా ముందుకు వెళ్ళి అంతా చూస్తాం. ఇక్కడ చాలా అక్రమ కట్టడాలు కానీ అలాగే ఎటువంటి పూడికి తీత కూడా లేదు. పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. మనకి వ్యవసాయం అనేది మన దేశానికే కాదు, మన రాష్ట్రానికే కాదు, గుండెకాయ లాంటి ఇది ఒక వ్యవసాయ రంగం అనేది మనకి ఇంపార్టెంట్. అలాంటి రంగానికి సాగునీరు అనేది మనకి ఊపిరి ఎలాగో సాగునీరు అలాగా వ్యవసాయ రంగానికి. కానీ అలాంటి సాగునీటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను మొత్తం మేము అది క్లియర్ చేసి ముందుకు వెళ్లి రైతులందరికీ శ్రేయస్కరంగా వాళ్ళకి సాగునీరు అందించి పంటలు బాగా పండే విధంగా వారి కోసం మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.